మెరుపులతో మీ జెమిని. సుందరి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు. కావ్యాంజలి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9:30 మీ జెమిని టీవీలో. ఈలో అంజలిని చూసుకోవడానికి అబ్బాయి కూడా వచ్చేస్తాడు. కావ్య, నా మాట విను. సుశాంత్ రూమ్లోకి నేనెందుకు? అంత బాగోదు. ఎందుకు బాగోదు? అది తన పర్సనల్. అబ్బా, నాకు సుశాంత్ మీద అన్ని రైట్స్ ఉన్నప్పుడు తన పర్సనల్ లైఫ్ లో ఉన్నట్టేగా. అలాంటిది నేనే తీసుకువెళ్తే నీకేంటి ప్రాబ్లం? రా రా. ఇలాగే సుశాంత్ కూడా ఇలాగే ప్లే చేస్తూ ఉంటాడు. నా కాబోయే భర్త గారి ఏకాంత మందిరం ఎలా ఉంది? ఈ ఏకాంత మందిరానికి కాబోయే యువరాణివి నువ్వే కదా. చాలా బాగుంది. సుశాంత్ కి మంచి టేస్ట్ ఉందని అర్థమవుతోంది. ఏం బాగుందో ఏంటో, ఒక్కటి నా టేస్ట్ కు తగ్గట్టు లేదు. పెళ్ళయ్యాక అన్ని మార్చేస్తాను. నా ఇయర్ రింగ్ ఇక్కడుందేంటి?
నీ ఇయర్ రింగే మిస్ అయిందన్నావు కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? సుశాంత్, అంజలి ఇయర్ రింగ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పేయ్ సుశాంత్, నిజం చెప్పేయ్. ఇదే మంచి టైం. కమాన్, స్పీక్ అవుట్. హలో, ఏం ఆలోచిస్తున్నావు? అది అది ఆ రోజు అంజలిని లిఫ్ట్ చేసి తన గదిలోకి తీసుకెళ్ళాను కదా, అప్పుడు నా షర్ట్ బటన్కి చిక్కుకుంది. ఓహో, మరి తనకి తెచ్చివ్వకుండా నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు? పైగా భద్రంగా దాచావేంటి? ఆ రింగ్ని వాంటెడ్గానే దాచుకున్నాను కావ్య. అంజలి ఇయర్ రింగ్ ని నువ్వు వాంటెడ్ గా దాచుకోవడం ఏంటి? అది కావ్య, నేను అంజలి నాంచకుండా విషయం చెప్పు. అదే కావ్య, అంజలి ఇయర్ రింగ్ నాకు చాలా బాగా నచ్చింది. నీకు కూడా అలాంటి పేరు చేయించి గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాను. అందుకే రిటర్న్ ఇవ్వకుండా నా దగ్గరే ఉంచుకున్నాను. అబ్బా, ఈ విషయం చెప్పడానికి ఏదో ఇయర్ రింగ్ దొంగతనం చేసినట్టు ఇంతలా ఆలోచించాలా? పాపం, మై డియర్ పూర్ సుశాంత్. నువ్వంతలా భయపెట్టి గ్రిప్లో పెట్టుకున్నావు మరి. ఐఎమ్ సారీ అంజలి, నీతో ఓ మాట చెప్పాల్సింది. ప్లీజ్ డోంట్ మైండ్. ఇట్స్ ఓకే సుశాంత్, అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పర్లేదే, అయ్యగారులు ఈ యాంగిల్ కూడా ఉందే. గిఫ్ట్ ప్యాక్ చేయడం, సర్ప్రైజ్ ఇవ్వాలనుకోవడం, గుడ్ ఇంప్రూవ్మెంట్. అయితే ఇంక నీకు ఆలోచించకుండా హస్బెండ్ పోస్ట్ ఇవ్వచ్చు. ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అమ్మ అందరినీ పూజ దగ్గరికి రమ్మంటుంది, తాంబూలం ఇస్తుందంట. వస్తున్నాం హాఫ్ హస్బెండ్. రండి. సారీ, నీ సర్ప్రైజ్ రివీల్ అయిపోయింది. అలా అని గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయావో చంపేస్తాను. పదంజు. నేనెందుకు కావ్యతో నిజం చెప్పలేకపోతున్నాను? తప్పు చేస్తున్నాను అని గిల్ట్ ఫీల్ అవుతున్నానా? నిజం చెప్పే ప్రయత్నంలో పదే పదే ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నాను? అసలు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. ఆంటీ, ఇల్లంతా చాలా బాగా డెకరేట్ చేశారు. వినాయకుడు కూడా చాలా బాగున్నాడు. కావ్య, వచ్చే సంవత్సరం నువ్వింతకంటే బాగా డెకరేట్ చేయాలి. కొంచెం కష్టమే, కానీ ట్రై చేస్తాను. ఏం పర్వాలేదు కావ్య, దగ్గరుండి నీకన్నీ నేనే నేర్పిస్తాను. మీరు చేసేటప్పుడు చూసి నేర్చుకోవని చెప్తూనే ఉంటానండి.
కాని వింటే కదా మొండిగట్టం. ఏంటే నిన్ను చూసి నేర్చుకోవాలా? సరిపోయింది బో. ఏమండి, పోయిన సంవత్సరం తను చేసిన మట్టి వినాయకుడిని ఇది వినాయకుడు అని నమ్మించడానికి నేను ఎంత శ్రమ పడ్డానో నాకే తెలుసు. ఏదొకటి అనందే, ఈయనకి అసలు నిద్రే పట్టదనుకోండి. ప్రసాదం పెట్టండి. అంజలి, దిస్ ఈస్ ఫర్ యూ. అమ్మా, తనకి నీ చేతులతో నీవు. అంజలి, ఇదేంటో తెలుసా? మా కంపెనీలో నీకు జాబ్ కన్ఫర్మ్ చేస్తూ ఇస్తున్న ఆఫర్ లెటర్. వావ్ అంజు, కంగ్రాచులేషన్స్. ఇంకా చూస్తున్నావేంటి? తీసుకో. నీ టాలెంట్ కి తగినట్టు జాబ్ వస్తుందో లేదోనని కంగారు పడేదాన్ని. ఇప్పుడు చూడు, నిన్నే వెతుకుంటూ వచ్చేసింది. ఐ నో అంజు, యూర్ ఎ జెమ్. జాబ్ ఇచ్చింది వేదా గారైతే నువ్వు అంజలిని పొగుడతావేంటే? వేద గారికి థ్యాంక్స్ చెప్పు. అమ్మా, అంజలి టాలెంట్ ని గుర్తించారు కాబట్టే కదా ఆంటీ జాబ్ ఇచ్చారు కదా ఆంటీ? ఎస్ కావ్య, అందుకే 2 రౌండ్స్ రిటర్న్ టెస్ట్లు అండ్ 2 రౌండ్స్ ఇంటర్వ్యూస్ లేకుండానే అంజలికి జాబ్ ఇచ్చాను. అయ్యో పాపం, ఏ ఆధారం లేదు అని జాలిపడైతే కాదులే. క్యాండిడేట్ స్టాండర్డ్స్ ని బట్టే సెలక్షన్ ఉంటుంది. అంజలి, యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ సిద్ధు. ఎక్స్క్యూజ్ మీ. హలో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వసు, అక్కడ గదిలో టేబుల్ మీద ఒక శారీ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. అలాగే వదినా. తీసుకో అంజలి. ఏమిడేంటి, ముఖ్యమైన వాళ్లకు తాంబూలం పెట్టి అంజలికి మాత్రం ప్రత్యేకంగా చీర పెడుతుంది? జాగ్రత్తమ్మా, ఈ చీర ఖరీదు 50,000. భద్రంగా దాచుకో. $50,000? ఎందుకండి అంత ఖరీదైన చీర? ఎందుకేంటమ్మా, అంజు మ్యాజిక్ అది. ఎవ్వరి మనసుకైనా ఇట్టే దగ్గరైపోతుంది. అందుకే ఆంటీ ఇంత ప్రేమగా సారీ ఇచ్చారు. అంజు, లక్కీ ఛాన్స్ కొట్టావు. అఫ్ కోర్స్ కావ్య, షీజ్ లక్కీ.
నార్మల్గా నేను ఎవ్రీ ఇయర్ ఎవరైనా అనాథల్ని కానీ పనివాళ్ళని కానీ చూస్ చేసుకొని మరి వాళ్ళకే దానం చేస్తుంటాను. ఎందుకంటే అపాత్ర దానం పనికిరాదు అనేది నా సిద్ధాంతం. ఈసారి అంత వర్తీ పర్సన్స్ నాకెవరూ కనిపించలేదు. ఎందుకో నిన్ను చూడగానే దీనికి నువ్వే కరెక్ట్ అని అనిపించింది. ఇచ్చేశాను. ఆంటీ ప్లీజ్, మీరు ఏమంటున్నారో మీకు అర్థమవుతుందా? అంటే మీ ఉద్దేశంలో అంజు అనాథా? నేను నా కుటుంబం ఉండగా అంజలి అనాథ ఎలా అవుతుంది? మీరు ఇలా ఆలోచిస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఇట్స్ రియల్లీ హార్టింగ్. కావ్య, ఏంటి ఆ మాటలు? ఇప్పుడు వేదా గారు ఏమన్నారని? ఎవరో దారిని పోయే వాళ్ళకి ఎందుకు ఇవ్వడం, మనమ్మయ్యే కదా అని అంజలికి ఇచ్చాను అంటున్నారు. అంతే కదా, ఇందులో కొంపలు మునిగిపోయే విషయం ఏముంది? అది కాదమ్మా. ఊరుకో కావ్య, నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావు. నేనేది అవమానంగా భావించడం లేదు. పండుగ రోజు నాకు లభించిన గొప్ప ఆశీర్వాదం అనుకుంటున్నాను. సాక్షాత్తు ఆ పార్వతీదేవే నాకు తాంబూలం ఇచ్చినంత సంతోషంగా ఉంది. ఆ దేవత కూడా అడిగితేనే వరాలు ఇస్తుంది. కానీ ఈ దేవత అడగకుండానే బ్రతుకు తెరువు చూపించింది. నా బతుకు బాగుండాలని దీవెనలు అందించింది. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు? ఏదైనా మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది కావ్య. మీరేం అనుకోకండి ఆంటీ. కావ్యకి మీ మనసు అర్థం కాక అలా మాట్లాడిందంతే. నాకు నా కోడలికి మధ్య ఎవరి సిఫారసులు సంజాయిషీలు అవసరం లేదు. ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ని నేనస్సలు పట్టించుకోను. ఎందుకంటే తను నా కోడలు. తన మనసు కనిపించింది అనే హక్కు, అడిగే అధికారం రెండూ తనకున్నాయి. అంతేనండి, మీరు మీ కోడలు ఎప్పటికీ ఒకటేనండి. ఇక భోజనానికి వెళదామా? మా ఆయనకి కడుపులో వినాయకుడు పరిగెడుతున్నాడంట. నేనెప్పుడన్నానే? అన్నారులేండి, మర్చిపోయి ఉంటారు. పదండి భోంచేద్దాం. మీరందరూ భోంచేయండి. నాకు బాగా హెడేక్గా ఉంది. నేను ఇంటికి వెళ్తాను ఆంటీ. భోజనం చేయకుండా వెళ్తావా? అదేం కుదరదు. భోజనం కోసం కాకపోయినా నిన్ను చూసుకోవడానికి పెళ్లికొడుకు వస్తున్నాడు కదా. అతని కోసమైనా వెయిట్ చేయి అంజలి. నేను ఆ సంగతే మర్చిపోయానండి. మీరు మర్చిపోయినా నేను మర్చిపోనుగా. ఒక్క నిమిషం. 100 years పెళ్లి కొడుక, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. బయలుదేరావా? సారీ మేడం, వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది. రిపేర్ చేయించుకుని వచ్చేలోపు రాహుకాలం వచ్చేస్తుంది. సో రేపు డైరెక్ట్గా పెళ్లి చూపులకు వచ్చేస్తాం మేడం. ఓకే రాజు, యో విష్. థ్యాంక్ యూ మేడం.
బ్యాడ్ లక్ అంజలి. ఆ అబ్బాయి బైక్ టైర్ పంక్చర్ అయిందంట. రేపొస్తానన్నాడు. పాప నీకు హెడేక్గా ఉందన్నావు కదా, హ్యాపీగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ ఆంటీ. అమ్మ కనీసం భోంచేసైనా వెళ్ళమని చెప్పొచ్చు కదా. అంజలి, నేను నీతో వస్తాను, పద. అదేంటి కావ్య, నీతో కలిసి భోంచేయాలని మేమంతా వెయిట్ చేస్తుంటే నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా? కావ్య, అంజలికి ఇల్లు తెలీదా ఏంటి? ప్రత్యేకంగా నువ్వు తోకలా వెళ్ళాలా? కావ్య, నేను వెళ్తాను. నువ్వు అందరితో కలిసి భోంచేసిరా. అంజు, అంజలి ఆగు. నాకు కూడా హెడేక్గానే ఉంది. ఐఎమ్ నాట్ అట్ ఆల్ హంగ్రీ. సారీ ఆంటీ. నేను మళ్ళీ వచ్చి చేస్తాను. వెళ్ళు కావ్య. అంజలి పెళ్లితో మీ ఇద్దరిని ఎలా విడగొట్టాలో నాకు బాగా తెలుసు.